అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఈ సినిమాలో మెయిన్ లీడ్ రోల్ ఎవరు అంటే నందమూరి కళ్యాణరామ్ గారు, విజయశాంతి గారు యాక్ట్ చేసినటువంటి ఈ సినిమా ఎలా ఉందో నేను ఇప్పుడు రివ్యూ ఇవ్వబోతున్నాను. వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు సినిమాలో ఉన్న పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, రేటింగ్ ఎంత ఇవ్వచ్చు, ఎవరెవరు ఎంత ఎఫెక్ట్ చేశారు ఈ మూవీకి అనేది మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇది యాక్షన్ ఓరియంటెడ్ మూవీ, మాస్ జోనర్లో వచ్చినటువంటి ఒక మూవీ అన్నమాట. ఎంతవరకు మాస్ ఆడియన్స్ని ఆకట్టుకుంది మనం క్లియర్గా మాట్లాడుకుందాం. వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఈ మూవీకి డైరెక్టర్ ప్రదీప్ చిలుకుడి గారు. ఈయన అప్పుడెప్పుడో 2016లో ఆల్మోస్ట్ 10 years అవుతుంది రాజా చెయ్యి వేస్తే అనే ఒక మూవీని డైరెక్ట్ చేశారు. చాలా గ్యాప్ తర్వాత చాలా ప్రాజెక్ట్స్ అనుకున్నవి పట్టాలెక్కలేదు. సో ఇప్పుడు ఈ మూవీకి వర్క్ చేశారు. నిజంగా ఈయన ఇన్స్పిరేషన్ కేజీఎఫ్ మూవీ అనే చెప్పుకోవాలి. ఎలివేషన్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి, డైలాగ్స్ ఎస్పెషల్లీ చాలా బాగున్నాయి. కానీ మైనస్ పాయింట్ ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్ రికార్డింగ్ వర్క్ ఏదైతే చేశారో దాని డామినేషన్ వల్ల ఏ డైలాగు మీకు క్లారిటీగా ఎక్కదు. బట్ సూపర్గా ఉంటాయి కొన్ని సీన్స్. ఈ మూవీకి స్టోరీ రైటర్ కూడా ఈయనే. స్టోరీ అందరికీ తెలిసిందే, రొటీన్ రొట్టకొట్టుడు పాత మూవీయే. తల్లి కొడుకుల ఎఫెక్షన్, మధ్యలో ఏం జరిగింది, తల్లి వైపు ఉండవలసిన కొడుకు సడన్గా తండ్రి మరణంతో ఏదో జరిగిపోయి గ్యాంగ్స్టర్గా ఎట్లా ఎదిగాడు, ఆ గ్యాంగ్స్టర్ కూడా పాజిటివ్, జనాలకి మంచి చెయ్యాలి, ఇదే స్టోరీ అన్నమాట. దాన్ని కరెక్ట్గా పండించలేకపోయాడనే చెప్పుకోవాలి. ఎమోషన్ని సరిగ్గా వాడుకోలేకపోయారు. కానీ ఇద్దరు చాలా బాగా యాక్ట్ చేశారు. మదర్ రోల్లో విజయశాంతి గారు బాగా యాక్ట్ చేశారు. హీరో యాక్టింగ్ కూడా సూపర్ ఉంటుంది. స్టార్టింగ్ ఫైట్లో బాలయ్య బాబులా దండ చుట్టుకోవడం చేతికి. చాలా వరకు ఇది యాక్షన్ బేస్డ్ సినిమా, అంటే ఫైట్ సీన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. కాకపోతే ఆ ఫైట్ చేయవలసినటువంటి హీరో ఎమోషను, అక్కడ వర్కౌట్ అయ్యే కథ, అది మాత్రం సింక్లో ఉండమన్నమాట. అన్నెసరీ ఫైట్స్ ఎక్కువ, ఎలివేషన్స్ ఎక్కువ. కానీ డైరెక్టర్ ప్రతి సీన్లో కూడా తన మార్క్ చూపిద్దామని ఒక బుక్ని రిఫరెన్స్గా చూపించడం, జస్టిస్ మీద బ్లడ్ పడడం, అంటే ఇక్కడ రక్తం చిందితే కానీ న్యాయం జరగదు అని కొన్ని సీన్స్ చాలా నీట్గా ప్రొజెక్ట్ చేయడం చాలా బాగుంటుంది. ఇంకా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గారి క్యారెక్టర్కి వస్తే అసలు సూపర్ అదిరిపోయింది. స్టార్టింగ్లోనే ఆవిడకి ఒక ఫైట్, అంటే ఐపీఎస్ ఆఫీసర్ ఫారెస్ట్లో ఒక మంచి ఫైట్ ఉంటుంది, యాక్షన్ సీను, దాంతోనే ఎంట్రీ ఉంటుంది. ఆవిడే స్టోరీ చెప్తున్నప్పుడు టైటిల్ పడుతుంది. అప్పుడు మీకు ప్యారలల్ నరేషన్ ఏమో అనిపిస్తుంది. ఆవిడ చెప్పే ఇంట్రడక్షన్ అప్పుడు టైటిల్ పడడం మీకు నిజంగా సూపర్ అనిపిస్తుంది. ఇంకా ఈ కథ చాలా బాగుండబోతుంది అని. తర్వాత మీకు అంతా కూడా రొటీన్గానే అనిపిస్తుంది. కానీ ఎస్పెషల్లీ ప్రతి డైలాగు కూడా ఆ వైజాగ్ చుట్టుపక్కలే రాసుకోవడం, ఆ కథకి రిలేటెడ్గా రాసుకున్నాడు. కానీ ప్రాబ్లం వల్ల ఏంటి అంటే ఒక్క డైలాగ్ కూడా పేలకపోవడానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది ఫుల్లీ డామినేటెడ్ అనమాట. డైలాగ్ మీకు ఆ ఎక్స్ప్రెషన్కి సింక్ అవుతుంది అనే లోపే మీకు వెనకాల వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫుల్లీ డామినేటెడ్గా ఉండడం వల్ల మీరు ఆ డైలాగ్కి రీచ్ అవ్వలేకపోతారు. కానీ ఒక ఐపీఎస్ ఆఫీసర్ కొడుకు మళ్ళీ ఐపీఎస్ అవుతాడు అని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న తల్లికి ఎందుకు గ్యాంగ్స్టర్ అయ్యాడు అనేదే ఈ స్టోరీ. వీళ్ళిద్దరు యాక్షన్ మాత్రం సూపర్ ఉంది మూవీకి నిజంగా. ఈయన పేరు శ్రీకాంత్ విస్సా. ఈయనే ఈ మూవీకి స్క్రీన్ ప్లే అన్నమాట. స్టోరీ డైరెక్షన్ ఒకటే ప్రదీప్ చిలుకురి గారు చూసుకున్నప్పటికీ స్క్రీన్ ప్లే మాత్రం ఈయందే. ఈయన చాలా మూవీస్కి రీసెంట్గా వర్క్ చేస్తూనే వస్తున్నారు. రావణాసుర, డెవిల్, ఎస్పెషల్లీ టైగర్ నాగేశ్వరరావు. ఇంతకుముందు కళ్యాణరామ్ గారితో డెవిల్ మూవీకి వర్క్ చేశారు. ఈయన రైటర్ అన్నమాట. సాఫ్ట్వేర్ ఫీల్డ్ నుంచి రైటింగ్నే కెరియర్గా మార్చుకుని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చినటువంటి వ్యక్తి. ఈ మూవీకి ఈయన స్క్రీన్ ప్లే చాలా వీక్గా ఉందనే చెప్తాను. ఇంకొంచెం బాగుంటే బాగుండు. పృథ్వీ గారికి ఆల్మోస్ట్ యానిమల్ మూవీ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ అనే చెప్పుకోవాలి. కెరియర్లో చాలా మంచి క్యారెక్టర్స్ అప్రోచ్ అవుతున్నాయి. ఇందులో కూడా ఈయన క్యారెక్టర్ చాలా బాగుంది. మంచి సపోర్టింగ్ రోల్, పోలీస్ ఆఫీసర్ నుంచి గ్యాంగ్స్టర్కి సపోర్టింగ్ రోల్లోకి ఎలా మారారు. ఈయన మూవీలో మంచి క్యారెక్టర్ ఉంది. చాలా బాగా యాక్ట్ చేశారు. ఆయన క్యారెక్టర్కి ఆయన నిజంగా న్యాయం చేశారనే చెప్పుకోవాలి. మంచి పర్ఫార్మెన్స్నే చూసి ఉండొచ్చు. డైలాగ్స్ కూడా ఈయనవి చాలా బాగున్నాయి. చెప్పాను కదా, మ్యూజిక్ ఎఫెక్ట్ వల్ల పెద్దగా డైలాగ్స్ ఏవి జనాలకి రీచ్ అవ్వవు, అంతే గుర్తుండేలాగా. హీరో శ్రీకాంత్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. బట్ ఆయన ఇప్పుడైతే హీరో రోల్స్ చేయట్లేదు, సైడ్ రోల్స్ చేస్తున్నారు. బ్రదర్ క్యారెక్టర్ ప్లస్ ఎస్పెషల్లీ విలన్ రోల్ చేస్తున్నారు. ఇందులో కూడా ఆల్మోస్ట్ విలనే. అది స్పాయిలర్ అవుతుందేమో చెప్తే. బట్ ఏదైతే ఈయన విలన్ క్యారెక్టర్ ప్లే చేశారో అప్పటి వరకు నమ్మకంగా ఉంటూ వెన్నుపోటు పొడుస్తూ సడన్గా విలన్గా అనేది డైరెక్టర్ దాన్ని ట్విస్ట్గా మార్చుకోలేకపోయారు. రొటీన్గానే అనిపిస్తుంది. ఫస్ట్ నుంచి చూసిన వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది ఈయనే అసలు విలన్ అని చెప్పి ఎవరికైనా సరే. ఈయన పేరు అంజనీష్ లోకనాథ్. ఈయనే ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్. ఈయన ఇంతకుముందు యాక్చువల్లీ కన్నడ ఇండస్ట్రీ అన్నమాట. ఈయన ఇంతకుముందు మహారాజా, కాంతారా, మీకు తెలుగులో అయితే విరూపాక్ష, మంగళవారం తెలుసు కదా, మంగళవారం మూవీకి అజయ్ భూపతి గారితో కలిసి వర్క్ చేశారు. అక్కడ ఆ మూవీ విషయంలో ఈయన బీజిఎం కానీ చాలా బాగా వర్కౌట్ అయింది. ఈ మూవీకి ఈయన
మైనస్గా చెప్పుకోవాలి మనం. ప్రతి డైలాగ్కి ఇచ్చేటటువంటి బీజిఎంకి ఏదో పాప్ మ్యూజిక్ లాగా ఫుల్లీ డామినేటెడ్గా ఉంది ఈ మూవీకి పాజిటివ్స్ విషయానికి వస్తే కళ్యాణ్ రామ్ గారి యాక్టింగ్ సూపర్ ఉంది. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గారి యాక్టింగ్ అయితే పీక్స్లో ఉంది. బట్ మ్యాజిక్ వీళ్ళిద్దరికీ మధ్యలో ఉన్నటువంటి మదర్ సెంటిమెంట్ కరెక్ట్గా వర్కౌట్ అవ్వలేదు. పృథ్వీ గారి సపోర్టింగ్ రోల్లో యాక్టింగ్ చాలా బాగుంది. మెయిన్ విలన్గా అప్పుడే రివీల్ అయ్యేటటువంటి శ్రీకాంత్ గారి కన్నింగ్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఈ మూవీకి ప్లస్లు డైరెక్టర్ గారు రాసుకున్న డైలాగ్స్. ఈ మూవీకి నెగిటివ్స్ గురించి చెప్పాలి అంటే విలన్గా యాక్ట్ చేసినటువంటి సల్మాన్ ఖాన్ తమ్ముడు సోహెల్ ఖాన్ యాక్టింగ్ మరీ వీక్గా ఉంది. అసలు ఎక్కడ ఆ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ పలకవు, బొమ్మలాగా ఉంటుంది, ఏదో ఏలియన్ వచ్చి యాక్ట్ చేస్తున్నట్టు. మన లోకల్గా ఎవరైనా పెట్టుకోవాల్సింది బాగుండేది. స్క్రీన్ ప్లే చాలా వీక్గా ఉంది, ముందే చెప్పాను కదా. లో ప్రొడక్షన్ వాల్యూస్. ఎందుకో నాకు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో ఏ మూవీ వచ్చినా ప్రొడక్షన్ వాల్యూలో ఎందుకో ఎప్పటి నుంచో వీళ్ళు ఇండస్ట్రీలో ఉన్నారు, కానీ ఎందుకో లోగానే అనిపిస్తుంది. ఎక్కడ కూడా స్క్రీన్ చాలా కలర్ఫుల్గా భలే ఉంది. సీన్ మ్యూజిక్ అస్సలు సెట్ కాలేదు. రీ రికార్డింగ్ వర్క్ అయితే మరీ అసలు వరస్ట్గా ఉంది. హీరోయిన్ అసలు అక్కర్లేదు ఈ మూవీకి నన్ను అడిగితే. సినిమా ప్రమోషన్స్ అప్పుడు డైరెక్టర్ గారు ఏదైతే కాన్ఫిడెంట్గా చెప్పారో క్లైమాక్స్ చాలా అద్భుతంగా వర్కౌట్ అయ్యింది అన్నట్టు, నిజంగా ఈ సినిమాకి అదే పెద్ద మైనస్. అప్పటి వరకు సూపర్గా ఫైట్ చేసినటువంటి హీరో సడన్గా చైన్ అరికేసుకోవడం ఏంటో, ఇది ఏదో తమిళ్ మూవీని చూసి కాపీ కొట్టినట్టు అరవ సినిమా అతిలాగా అనిపిస్తుంది. తెలుగు ఆడియన్స్కి అస్సలు నచ్చిన విషయం ఇది. ఈ చిన్న లాజిక్కి ఈయన ఎలా మిస్ అయ్యారో నాకైతే అర్థం కాలేదు ఈ డైరెక్టర్ గారు. అసలు నందమూరికి వాళ్ళు చైన్ అరుక్కుని మరీ తల్లి ప్రేమ చాటడం ఏంటో నాకు అర్థం కాలేదు. 2/5 రేటింగ్, 1 టైం వాచబుల్. అభిమానులు అయితే ఎన్నిసార్లైనా చూడొచ్చు.